ఎవరు నువ్వు? నా కలలను, నా యవ్వనాన్ని మొత్తాన్ని ధారపోసి నా ఫ్యామిలీని పెంచి పోషించి పెద్ద చేస్తే ఈరోజు నాకు వస్తున్నది ఏంటి? తిరస్కారాలు, తిట్లు. అందుకోసమైనా నా యవ్వనాన్ని, నా జీవితాన్ని త్యాగం చేసింది. నన్ను అడగడం వల్ల అయినా వీళ్ళంతా ప్రతి క్షణం, ప్రతిరోజు నిద్ర లేకుండా ఎన్నో కళలను చంపుకుంటూ చేసుకుంటూ ముందుకు పోకుంటూ చేస్తే ఈరోజు నీకు మాట్లాడడానికి టైం లేదు, సమయం లేదు. అందుకోసమైనా నేను పెంచింది నేను, అందుకోసమైనా నేను కన్నది నేను టైం లేదు. ఎంత టైం ఇచ్చాను నేను నా జీవితంలో, ఎంత వృధా పోయింది నా టైం, ఎంత నరకాన్ని అనుభవించాను. ఎప్పుడన్నా అడిగావా? నన్ను అడిగావా? అడగవు. నీకు ఈరోజు సుఖం కావాలి. నన్ను నేను సంతోషంగా ఉంచుకోవడానికి, అందరినీ సంతోషపరచడానికి నా జీవితాన్ని మొత్తం త్యాగం చేశాను. ఈరోజు నేను మళ్ళా యవ్వనంగా కావాలంటే అవుతానా? నా జరిగిపోయిన కాలం వస్తుందా? నా చిన్నప్పటి జ్ఞాపకాలు వస్తాయా? మిమ్మల్ని వయసు వాళ్ళని చేయడానికి నేను ముసలోని అయిపోయాను. ఒక్క గంట టైం లేదా నీ దగ్గర? 10 నిమిషాలు టైం లేదా? ఎంత చిరాకు పడతారు మీరంతా, ఇసడించుకుంటారు, అసహించుకుంటారు. ఇదే నా జీవితం. ఇందుకోసమేనా నేను 40 ఏళ్ళు కష్టపడ్డాను? ఎవరి కోసం కష్టపడ్డాను? ఎందుకు కష్టపడ్డాను? దానికి జవాబు లేదు. ఏమిటి జీవితం? అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు. ఇది ఎప్పుడు అర్థమవుతుంది? కొడుకు తన లెక్క అయినాక మళ్ళా వాడి కొడుకు పెద్ద అయినాక వాడికి అర్థమవుతుంది. ఈ క్షణం మనది, అనుభవించు. ఇప్పటికైనా తేరుకో. ఇదంతా భ్రమ, నీ భ్రమ. ఎవ్వడు పెట్టాడు నీకు? నీ అంతా నువ్వే బతికి సావాలి అంతే. అయిపోయింది ఆ టైం, ఖతం.